హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. బిగ్ బాస్ 8కి వెళ్ళబోయే 15 కంటెస్టెంట్స్ వీళ్ళే. అలాగే కంటెస్టెంట్స్ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అలాగే ఏవి షూటర్ని కంప్లీట్ అవడం అయితే జరిగాయి. అలాగే నాగార్జున గారి యొక్క హోమ్ టూర్ కూడా కంప్లీట్ అవడం అయితే జరిగింది. అలాగే నాగార్జున గారి యొక్క డ్యాన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అవడం అయితే జరిగింది. ఈరోజు ఓన్లీ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించే వీడియో షూటింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8కి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అని తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే బిగ్ బాస్ 8కి వచ్చే కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నెంబర్ 1 కంటెస్టెంట్ నిఖిల్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఇతను ఊర్వశివో రాక్షసివో అలాగే గోరింటాకు ఇలా చాలా సీరియల్స్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో కూడా ఇతను విన్నర్ అయ్యాడు. ఇతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెకండ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇతను ఒక హీరో. ఇతను లాహిర్ మూవీలో హీరోగా అయితే యాక్టింగ్ చేశాడు. అలాగే కొన్ని మూవీస్లో కూడా హీరోగా అయితే యాక్టింగ్ చేశాడు. ఇతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఇతను కమీడియన్ అలాగే డైరెక్టర్. ఇతను కొన్ని మూవీస్లో అలాగే వెబ్ సిరీస్లో కూడా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇతనికి పెళ్లి చూపులు అలాగే గీత గోవిందం అనే మూవీస్ ద్వారా ఇతనికి మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి ఇతను ఏవీతో అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు. అలాగే ఫోర్త్ కంటెస్టెంట్ శేఖర్ భాష. ఇతను ఆర్జే యాంకర్. రీసెంట్గా రాజ్ తరుణ్ అలాగే అతని వైఫ్ మధ్య గొడవ అయితే జరిగింది కదా. ఈ గొడవలో ఇతను బాగా హైలైట్ అవ్వడం అయితే జరిగింది. రాజ్ తరుణ్ కంటే ఇతనే గట్టి ఫైటింగ్ అయితే చేశాడు. దీని ద్వారా యూట్యూబ్లో అంతా ఇతని పేరే మారుమోగిపోయింది. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నాడు. అది కూడా ఏవీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ పరమేశ్వర్. ఇతను ఒక డైరెక్టర్ అలాగే ఆర్టిస్ట్. ఇతనికి గుమ్మడి నరసయ్య అనే మూవీ ద్వారా ఇతనికి మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. ఈ మూవీతో పాటు ఇతను కొన్ని మూవీస్ కూడా డైరెక్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే ఇతను హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నాగమణికంట. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఇతనికి కస్తూరి అనే సీరియల్ ద్వారా ఇతనికి మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. ఇతను ఇన్స్టాగ్రామ్ స్టార్ కూడా. ఇతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమె ఒక డ్యాన్సర్. ఈమె స్టార్మాలో వచ్చే ప్రోగ్రాంలో అయితే చాలా ప్రోగ్రామ్స్లో అయితే ఈమె కనిపిస్తుంది. అలానే ఈమె జరి జరి పంచే కట్టే అనే సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రేరణ. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈమె కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే నటించడం అయితే జరిగింది. అలాగే ఈమె కన్నడ బిగ్ బాస్కి అయితే ఇంతకుముందే వెళ్ళి రావడం అయితే జరిగింది. ఈమె అక్కడ గేమ్స్ అయితే ఇరగదీసేసిందంట. ఇక్కడ కూడా ఈమె గేమ్స్ బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక. ఈమె ఒక డ్యాన్సర్ అలాగే యాక్టర్. ఈమె కొన్ని వెబ్ సిరీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే డి ప్రోగ్రాంలో కూడా ఈమె డ్యాన్స్ అయితే చేసింది. డి ద్వారా కూడా ఈమెకు మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. ఈమె డ్యాన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సోనీ ఆకుల. ఈమె మూవీ ఆర్టిస్ట్. ఈమె చాలా మూవీస్లో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈమె ఒక ట్రస్ట్ కూడా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. ఈమె డ్యాన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ యాస్మి గౌడ. ఈమె కూడా సీరియల్ ఆర్టిస్టే. ఈమె కూడా కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేసింది. అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే ప్రోగ్రాంలో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె రాబోతున్నారు. ఈమె డ్యాన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ బిజ్వాడ బేబక్క. ఈమె ఒక యూట్యూబర్ అలాగే
కమీడియన్ అలాగే సింగర్. ఈమె ఎన్ఆర్ఐ కూడా. ఈమె ఇంతకుముందు అమెరికాలో ఉండి అయితే రావడం అయితే జరిగింది. ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె రాబోతున్నారు. ఈమె ఒక ఏబీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమె ఒక యూట్యూబర్ అలాగే మూవీ ఆర్టిస్ట్. ఈమె 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసింది. ఈమె సరియు ఇద్దరూ కలిసి 7 ఆర్ట్స్లో అయితే వర్క్ చేయడం అయితే జరిగింది. ఈమెను సరియు అయితే రెఫర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నారు. అలాగే ఈమె బేబీ అనే మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఈమె ఏవీతో హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నారు. అలాగే మోడల్ రవితేజ. ఇతను ఒక మోడల్. ఇతను డ్యాన్స్తో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ న్యూస్ రీడర్ కళ్యాణి. ఈమె న్యూస్ రీడర్. ఈమె ఏబీతో అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రితిక, అంజలి పవన్ ఈ 2 కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌస్లోకి పంపించాలని బీబీ టీం అయితే వీళ్ళని అప్రోచ్ చేయడం అయితే జరిగింది. కానీ వీళ్ళైతే డే 1 రోజే హౌస్లోకి వెళ్తాము అని వీళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. వీళ్ళ మధ్య అయితే కొద్దిగా డిస్కషన్ అయితే జరుగుతుంది. వీళ్ళ హౌస్లోకి రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు హౌస్లోకి వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హలో గైస్, హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఒకసారి చూద్దాం. నిఖిల్, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, శేఖర్ భాష, పరమేశ్వర్, నాగమణికంఠ, విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక, సోనియా ఆకుల, యాస్మిగౌడ, బెజవాడ బేబక్క, కిరాక్ సీత, మోడల్ రవితేజ, న్యూస్ రీడర్ కళ్యాణి. ఫ్రెండ్స్, ఈ కంటెస్టెంట్స్ని సెప్టెంబర్ 1న స్టేజ్ మీద అయితే మనం చూడబోతున్నాము. బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుండి అయితే హరితేజ అలాగే ఆదర్శ్ వీళ్ళిద్దరిని అయితే బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరిలో హరితేజ వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 నుండి అయితే ఎవరు రావట్లేదు. అలాగే బిగ్ బాస్ 3 నుండి వితిక అలాగే పునర్నవి వీళ్ళిద్దరిని అప్రోచ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళిద్దరిలో వితిక అయితే వచ్చే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తున్నాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 నుండి సోహెల్ అలాగే అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యారు. సోహెల్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అవినాష్ అయితే 100% హౌస్లోకి అయితే వచ్చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 నుండి సిరిని అలాగే రవిని వీళ్ళిద్దరిని అప్రోచ్ చేయడం అయితే జరిగింది. సిరి అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. రవి అయితే హౌస్లోకి అయితే వస్తున్నాడు. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 6 నుండి గీతు రాయల్ని అప్రోచ్ అయ్యారు. ఈమె 50-50 ఛాన్సెస్ రావడం. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 నుండి శోభా శెట్టిని అలాగే టేస్టీ తేజాని వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు. శోభా శెట్టి అయితే హౌస్లోకి రావడం హై ఛాన్సెస్. అలాగే నాన్ స్టాప్ నుండి ఆర్జే చైతు అలాగే యాంకర్ శివ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే వస్తారు. ఎక్కువ ఛాన్సెస్ ఆర్జే చైతునే వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.